శివుడి అలంకారాలు కేవలం అలంకరణలు కాదు, ప్రతి దానికీ ఓ ప్రత్యేక అర్థముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి సాధారణ అలంకారాల్లా కనిపించినా ప్రతిదాని వెనక ఓ రహస్యముంది. మరి అవేంటో చూసేద్దామా? ముందుగా పవిత్ర రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. అసలు వాటి మూలమేంటి? ఆ పేర్లోనే ఉంది అసలు కథ. రుద్రాక్ష అంటే రుద్రుని కన్నీళ్లు. శివుని కన్నీటి చుక్కలనుంచే ఇవి పుట్టాయి. ఇక శివుడి మెడలో ఎప్పుడు ఉండే సర్పం వాసుకి, దాని ప్రత్యేకతేంటో చూద్దాం. వాసుకి మెడ చుట్టూ 3 సార్లు చుట్టుకునుంటుంది కదా, ఆ 3 చుట్టెలు భూత, వర్తమాన, భవిష్యత్కాలాలకు సంకేతం. ఇక శివుని వాహనం కైలాస ద్వారపాలకుడు నందీశ్వరుడు, ఆయన గురించి తెలుసుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు చాలామంది నంది చెవిలో తమ కోరికలు చెబుతుంటారు. అసలు ఎందుకలా చేస్తారు? నమ్మకమేంటంటే భక్తుల కోరికలను నంది నేరుగా శివుడికి చేరవేస్తాడట. అందుకే ఆయనే ఒక మధ్యవర్తి. ఇప్పుడు శివుడి ముఖ్య ఆయుధం త్రిశూలం, దాని గురించి మాట్లాడుకుందాం. త్రిశూలంలోనే 3 కొనలు కోరిక, చర్య, జ్ఞానానికి ప్రతీకలు. ఈ 3 మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇక చివరగా శివుడి అత్యంత శక్తివంతమైనది 3వ కన్ను. దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథ శివుడి 2 కళ్లతో మొదలవుతుంది. ఆ కళ్ళు సూర్యచంద్రులకు ప్రతీకలు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి 2 కళ్లను మూసేశారు. అప్పుడు ఊహించనిది జరిగింది. సూర్యచంద్రులైన ఆ కళ్ళు మూతపడగానే లోకమంతా చిమ్మ చీకటిలోకి జారుకుంది. అంతా అంధకారం. ఆ చీకటిని తొలగించడానికే శివుడి శక్తి అగ్నిరూపంలో 3వ కన్నుగా ఉద్భవించింది. అంటే ఈ చిహ్నాలు కేవలం అలంకారాలు కాదు, వాటి వెనక ఎంతో లోతైన జ్ఞానం దాగి ఉంది కదా.